నోరు తెరవకుండా ఈ తొండం అనే తాళం ఉంది కదా, ఇది నేను ఎక్కువ మాట్లాడకుండా అడ్డం పడుతుంది. అందువల్ల నేను ఇక అవసరాన్ని మించి ఒక్క మాట కూడా మాట్లాడలేను. నా పుత్రుడు ఇంత చిన్న వయసులోనే ఎంత మహాజ్ఞాని అయ్యాడో, ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో. ఇంకా నా ఈ కళ్ళు చాలా అద్భుతమైనవి. వీటితో నేను ప్రతిదాన్ని నిశితంతో చూడగలుగుతాను. అందువల్ల నాకిప్పుడు సత్యం అసత్యాన్ని పరిశీలించి చెప్పడం చాలా సులభమైంది. ఏ కళ్ళతో అయితే నేను మా తండ్రి గారిని గుర్తుపట్టలేకపోయాను, ఒక్కసారి ఏదైనా చెరువులో మీ మొహం చూసుకోండి. భిక్షుకుడు లేదా మాయలాడిలా కనిపిస్తారు మీరు. ఆ నేత్రాలతో నాకు లాభం ఏంటమ్మా? కానీ ఇప్పుడు నాకు ఈ నేత్రాల వల్ల లభించిన దృష్టి చురుకైనది. అది నన్ను ఏ తప్పు చేయకుండా కాపాడుతుంది. అందువలన నా వరకు ఈ కనులు ఎంతో అందమైనవి కదా అమ్మా? నాకున్న గజనేత్రాలంటే సూక్ష్మ దృష్టికి ప్రతీకలు.